హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య కిచెన్. ఈరోజు మనం ఉద్దిపప్పు టమోటా కలిపి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి 1 కప్పు ఉద్దిపప్పును వేసుకొని బాగా కలబెట్టుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాడ్చుకోవాలన్నమాట. ఈ విధంగా వాడ్చుకునేసిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుందాం. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇవి ఫస్ట్లోనే మనం వేసుకునేస్తే త్వరగా మాడిపోతుంది. మనకు ఉద్దిపప్పు ఉడకడానికి కాసేపు టైం అవుతుంది కదా, ఇది మనం ఫస్ట్ వేసుకునేస్తే బాగా మాడిపోతుంది అన్నమాట. అందుకని కొంచెం ఉద్దిపప్పు గోల్డెన్ ఫ్లేవర్కి వచ్చిన తర్వాత మనం వేసుకుంటే మొత్తం బాగా వాడ్చుకునేయచ్చు అన్నమాట. ఈ విధంగా వాడ్చుకునేసిన తర్వాత అందులోకి 4-5 పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్టు వేసుకోండి. ఇలా పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చాక అందులోకి మిరపకాయలు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిరపకాయలు వేసుకొని బాగా కలబెట్టుకునేయండి. ఈ విధంగా వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసుకునేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ వేయబాకండి, ఇది బాగా చల్లారిపోయాక దీన్ని మిక్సీకి వేసుకుందాం. మొత్తం ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకునేద్దాం. అదే ప్యాన్లోకి 3 టమోటాలు తీసుకొని అందులో కొంచెం చింతపండు వేసి తగినంత ఉప్పు వేసి బాగా కలబెట్టుకుందాం. మనము టమోటా వేసాం కదా, ఇంకా చింతపండు ఎందుకు అనుకోబాకండి, చింతపండు కూడా ఒక రవ్వ వేసుకోండి. అది బాగా కొంచెం అటు ఇటు కలబెట్టేసిన తర్వాత మూత వేసుకోండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత మూత వేసి చూసి అటు ఇటు కలబెట్టుకోండి. మనం అలానే వదిలేస్తే మళ్ళీ మాడిపోతుంది, అందుకని మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. మన టమోటా అంతా బాగా మెత్తబడిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసుకునేసి ఇంకా దీన్ని బాగా చల్లారనిచ్చేద్దాం. మనము ఇందాక మిక్సీ జార్లోకి వేసుకున్న దాన్ని బాగా బరకగా మిక్సీకి పట్టుకుందాం. బరకగానే ఉండాలి, లేకుంటే బాగోదు టేస్ట్. ఇప్పుడు మన టమోటా కూడా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దాన్ని కూడా మిక్సీకి వేసుకునేద్దాం. కొంచెం నీళ్ళు పోసుకొని మిక్సీకి వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలోకి తీసుకునేద్దాం. ఈ విధంగా గిన్నెలోకి తీసుకునేసిన తర్వాత ఇప్పుడు దానికి పోపు దినుసులు రెడీ చేద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, కందిపప్పు వేసుకొని ఆవాలు చిటపట్లాడేదాకా వాడ్చుకుందాం. ఆవాలు చిటపట్లాడితే ఆటోమేటిక్గా మన పప్పులు కూడా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు అందులోకి కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసుకొని బాగా కలబెట్టుకుందాం. ఇలా బాగా కలబెట్టుకునేసిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి అటు ఇటు కలబెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసుకునేయండి. ఆ సగం మిందే అవన్నీ బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఆ పప్పు దినుసులు ఎత్తి మన పచ్చళ్ళలోకి వేసుకునేద్దాం. వేసుకొని బాగా కలుపుకునేయండి. అంతే, వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.